హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 20కి అయితే అందరికీ స్వాగతం. ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. ఈ న్యూస్లన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్టయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టెక్ న్యూస్ చూసినట్టయితే ఫస్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ మ్యాగ్సేఫ్ బ్యాటరీస్ అని చెప్పి ఒక కొత్త ట్రెండ్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇంతకుముందు మీరు యాపిల్ 10 కానీ 10R కానీ అంతకుముందు మోడల్స్ కానీ చూసినట్టయితే మీకు బ్యాటరీ కేసులు అయితే లభించేవన్నమాట ఫోన్స్కి. సో ఎక్స్టర్నల్ బ్యాటరీ లాగా దాన్ని అయితే యూజ్ చేసేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ కేసులు కాకుండా డైరెక్ట్ ఎక్స్టర్నల్ బ్యాటరీనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఐఫోన్ 12 నుంచే ఈ ట్రెండ్ అయితే మారబోతుంది. సో దీనికి సంబంధించి కొన్ని ఇమేజెస్ కూడా మనకి ఆన్లైన్లో అయితే లీక్ అయ్యాయి అనమాట. సో ఈ బ్యాటరీ అయితే చూడడానికి చాలా బాగుంది. చిన్నగా ఈ బ్యాటరీని మీరు మీ మొబైల్కి బ్యాక్ సైడ్ ఆల్రెడీ దీనికి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ బ్యాటరీని డైరెక్ట్ మీ మొబైల్కి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లాగా ఎక్స్టర్నల్ బ్యాటరీ అనమాట ఇది. సో ఇది మన ఇండియా కూడా తీసుకురాబోతుంది త్వరలో. చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో రెనో 6 అండ్ 6 Pro 5G మొబైల్స్ అయితే ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. సో వీటి స్పెక్స్ ఆల్రెడీ లీక్ అయిపోయాయి. వాటి గురించి కూడా నేను ప్రీవియస్ టెక్ న్యూస్ ఎపిసోడ్స్ అయితే కవర్ చేశాను. సో వీటి ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది రెనో 6 8GB 128GB వేరియంట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 29,990 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంకా రెనో 6 Pro 5G 12GB 256GB వేరియంట్ చూసినట్టయితే వీళ్ళు 39,990 రూపాయలు అయితే పెట్టారనమాట. సో ఇవి సేల్స్ అయితే కనుక ఈ మంత్ 20th నుంచి స్టార్ట్ అవుతాయి సేల్స్ ఫ్లిప్కార్ట్లో. అండ్ వీళ్ళు ఇన్స్టెంట్గా హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద 4,000 అంటే అప్ టు 4,000 క్యాష్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే శాంసంగ్ నుంచి. శాంసంగ్ గెలాక్సీ M22 మొబైల్ అయితే త్వరలో అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి. ఇది 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో అండ్ ఇది మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ వీళ్ళు బాక్స్లో మాత్రం 15 వాట్ ఛార్జర్నే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ A22 మొబైల్ని కూడా వీళ్ళు ఆగస్టులో లాంచ్ చేయబోతున్నట్టయితే కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తుంది. రెండు మొబైల్స్ యొక్క స్పెక్స్ సేమ్ ఒకేలా ఉండబోతాయి. కొన్ని చిన్న చిన్న చేంజెస్తో వీళ్ళు ఒకే మొబైల్ని తిప్పి అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ కూడా మనకి శాంసంగ్ నుంచే. శాంసంగ్ గెలాక్సీ M32 మొబైల్ని M32 5G మొబైల్ని ఇండియాలో అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇది BIS సర్టిఫికేషన్లో స్పాట్ అయిందని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. సో ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC అయితే రాబోతుంది అనమాట. సో ఈ లీక్లో మనకి ఇదే తెలిసినట్టయితే నెక్స్ట్ మనకి వివో నుంచి వివో Y72 మొబైల్ని రేపైతే ఇండియాలో లాంచ్ చేయబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి కొన్ని స్పెక్స్ అండ్ ప్రైజెస్ కూడా లీక్ అయ్యాయి. స్పెక్స్ చూసినట్టయితే ఇది 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇంకా 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీని బ్యాటరీ చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇంకా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తే. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ Note 20 5G మొబైల్ని ఈ మంత్ 20th లాంచ్ అయిపోతున్నట్టు మనం ఆల్రెడీ ప్రీవియస్ టెక్ న్యూస్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాము. సో దీనికి సంబంధించి ఈరోజు ప్రైస్ అయితే లీక్ అయిందనమాట. 4GB 128GB ప్రైస్ చూసినట్టయితే 14,999 పెట్టబోతున్నట్టయితే మనకి లీక్లో తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రియల్మీ నుంచి. రియల్మీ ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టు మాధవ్ సేత్ ఎవరైతే ఉన్నారో రియల్మీ CEO ఈయన తన ట్విట్టర్లో ఒక ఇమేజ్ని అయితే పోస్ట్ చేశారనమాట. సో దీన్ని గెస్ చేయండి అని చెప్పి ఆయన అయితే చెప్పారు. సో నేనైతే ఒకటి అనుకున్నాను. సో అది నేను మీకు రేపటి ఎపిసోడ్లో అయితే చెప్తాను నేను అనుకున్నది. సో మీరేమనుకుంటున్నారో నాతో షేర్ చేసుకుంటే వెంటనే కింద కామెంట్ చేయండి. సో మీరేమనుకుంటున్నారో ఈ ఇమేజ్ని చూసి నేను కూడా తెలుసుకుంటాను. రియల్మీ GT లైవ్ ఇమేజెస్ అయితే ఈరోజైతే లీక్ అయ్యాయి అనమాట. సో ఇది చూడడానికి గ్రే కలర్లో ఉంది. అండ్ ఇంకా కొంచెం డిజైన్ అయితే మార్చారనమాట. సో ఇంతకుముందు వైట్లో చూసాం ఈ డిజైన్. సో ఇప్పుడు బ్లాక్లో కూడా ఇదే డిజైన్ తీసుకొస్తున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట ఈ ఇమేజెస్. అయితే నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus Nord 2 మొబైల్ని ఈ మంత్ 22nd లాంచ్ అయిపోతుంది కదా. సో దీనికి సంబంధించి ఈరోజు ప్రైజెస్ అయితే లీక్ అయ్యాయి అనమాట. ఇందులో మనకి 8GB 128GB వేరియంట్ ప్రైస్ చూసినట్టయితే 31,999 రూపాయలు అయితే
ఉంటుందని చెప్పి తెలుస్తుంది. అండ్ ఇంకా 12GB 256GB వేరియంట్ చూసినట్టయితే 34,990 రూపాయలు అయితే పెడుతున్నారని తెలుస్తుంది అనమాట. అండ్ ఇది 3 కలర్స్లో వస్తుందని చెప్పి తెలుస్తుంది. సో వీళ్ళు ఫస్ట్ 2 కలర్స్ని అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ 3 కలర్స్ నేమ్స్ చూసినట్టయితే ఒకటి బ్లూ అండ్ గ్రే అండ్ గ్రీన్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్లూ అండ్ గ్రేని రిలీజ్ చేస్తారు ముందు, తర్వాత ఏదైతే గ్రీన్ ఉందో సో ఈ గ్రీన్ని స్పెషల్ ఎడిషన్ అని చెప్పి ఒక 2 months తర్వాత రిలీజ్ చేస్తారు. సో మీరు ఎవరైనా గ్రీన్కి ఫేవరెట్ అయ్యింటే కనుక దీని మీద ఆశలు అయితే ఇప్పుడే పెట్టుకోకండి, ఎందుకంటే 2 months తర్వాత రిలీజ్ చేస్తారు. సో ఎందుకంటే వీళ్ళు నార్త్లో కూడా ఇలాగే అయితే రిలీజ్ చేశారు. ఏదైతే మనం నార్త్లో బ్లూ కలర్ చూసామో ఐసీ బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ని వీళ్ళు ఒక 2 months తర్వాత 3 months తర్వాత తీసుకొచ్చారు. అది కూడా హై ఎండ్ వెర్షన్లో తీసుకొచ్చారు. ఫ్రెండ్స్ ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది చూసేది అనమాట. సో ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నాయి మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీకు ఎలాంటి న్యూస్ నచ్చుతున్నాయో ఎలాంటి న్యూస్లు నచ్చట్లేదో. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఆచార్య టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ అంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.